మమ్మీ, ఈరోజు ఏం వంట చేస్తున్నావు? దొండకాయ వేపుడు చేస్తామా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో చెప్తావా? చెప్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు పల్లీలు, ఒక 10-12 ఎండుమిర్చి, ఒక కల్లేమాకు రెమ్మ, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయలు ఇట్లనే కట్ చేసుకోవాలా? అవును, పొడుగ్గా కట్ చేసుకోవాలమ్మా. ఈ షేప్లో నువ్వు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నావు అయితే? అవును. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? స్టార్ట్ చేద్దామా ఇక? సరే, ప్యాన్ పెట్టేసినావా? ప్యాన్ పెట్టేసాము. తర్వాత నేను ఇవన్నీ దూరగా పెంచుకుంటున్నాను. కొంచెము 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చిన్నగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పల్లీలు వేయించేస్తాను. పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత కొంచెం తీసేయాలి, పక్కకు తీసుకోవాలి. ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కొంచెం వేగితే సరిపోతుందా? ఎర్రగా వేగాల? కొంచెం దూరగా ఎర్రగా వేగాలి. కొంచెం కలర్ వచ్చిందాక వేగాలి. పచ్చిదనం పోవాలి అందులో. ముఖ్యంగా ఇంట్లో అల్లం వెల్లుల్లి ఉండదు. అవును, ఎందుకంటే మా చిన్న అల్లుడు గారు అయ్యప్ప సామమాల వేసుకున్నాడు కాబట్టి నేను అల్లము వెల్లుల్లి వాడడం లేదు. సరే, మేము ఇలా చేసుకుంటే కూడా బాగుంటుందండి. నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీస్. అవును. సరే, తర్వాత ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. జీలకర్ర, ధనియాలు. సరే, తీసేయాలా? తీసేద్దాం. ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్, ఇంకా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో దొండకాయలు వేసుకోవాలండి. పచ్చిగా మనకి ఇక్కడ ఆయిల్ అంతా చిక్కుతుంది కదా, పచ్చి ఉంది కదా. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసుకోవాలి, అయితే మనకు బాగుంటుంది. లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు వేగించినాం అనుకోండి, ఆయిల్ పైకి రాకుండా చిక్కకుండా బాగుంటుంది. ఇట్లా ఊరికే కలుపుతూ ఉండాలి.
వైపు గోల్డ్ కలర్ వచ్చిందాక తిప్పుతూ ఉండాలి. ఇవన్నీ ఒకటేసారి వేసి మిక్స్ పట్టుకోవచ్చమ్మా. ఇప్పుడు మనం అన్నీ ఎంచుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకేసారి మిక్స్ పట్టుకోవచ్చు. సరే, మరి పచ్చిమిర్చి ఎప్పుడు వేస్తావు? పచ్చిమిర్చి మళ్ళీ తాలింపు వేయాలి కదమ్మా. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ పట్టేసేయాలనా? గ్రైండ్ పట్టేసేయాలి. గ్రైండ్ పట్టేసిన తర్వాత మూత అమ్మ చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టండి దాంట్లో పెట్టేస్తుంది. ఇది పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని పల్లీలు ఎంచుకోవాలి. కొన్ని పల్లీలు కడాయిలో వేసి ఇవి కూడా పచ్చిపోయిందాక ఎంచుకోవాలి. ఇలా రెండు వేయించుకోవాలి, దొండకాయలు మరియు పల్లీలు. సరే, తర్వాత ప్రాసెస్కి వెళ్దాం. మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసినావు మమ్మీ? అందులో వేసినాం. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇందులో వేసేసిన తర్వాత మంచిగా దొండకాయలకు పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచుకోవాలి. ఒక నిమిషం ఉంచుకొని మూత పెట్టేయాలి. ఓకే, మూత పెట్టాలా? వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఒక నిమిషం తర్వాత దించేస్తే అయిపోయినట్టే. చెప్పు. ఇది రెడీ అయిపోయిందమ్మా. రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినావా? చేసేసిన. ఇప్పుడు వెల్లుల్లి లేకుండా దొండకాయ ఫ్రై రెడీ. బాగుంది మమ్మీ. ఒకటి తిని చూడమ్మా. నువ్వు తిను. నేను తినాలా? బాగుంది. ఉప్పు కారం అన్నీ పట్టినాయా? మంచిగా సరిపోయినాయి. బాగుందమ్మా. సరే, సరే. టేస్ట్ అయితే బాగా కుదిరిందంటావు? బాగుంది, బాగా కుదిరింది. ఇప్పుడు ఇక అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి. ఫ్రెండ్స్, మా మమ్మీకి రాదు సబ్స్క్రైబ్ చేయమని, ఇప్పుడే ఫస్ట్ కదా. సరే, థమ్స్ అప్ ఇవ్వమని. లైక్ చేయండి మా పాప ఛానల్కి. ఓకే, సరే అండి. మా కుకింగ్ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి.